ఎక్కడున్నావురా? అవునా, అక్కడేం చేస్తున్నావు? హోటల్కి వచ్చారా? పార్టీ చేసుకున్నావు? వస్తున్నావా? ఓకే ఓకే ఓకే, త్వరగా రా. హలో, 1 minute సార్. హలో. అరే నువ్వా? రే పిల్లగా ఆగు. ఆగరా, నేను చేసేటానికి వచ్చాను రా. డబ్బు పంపించినప్పుడు బ్యాంక్ వీడేంటి మా వంట అనుకున్నాడు. ప్రాణాలు వదులుతాడు. వాడిని ఇక్కడ వేసేయడానికి బ్యాంక్ లో ల్యాండ్ అయ్యా. వాడిని ఇక్కడ పొడిచి ఇండియాలో పుడుస్తా. ఇది మీ ఊరు అనుకున్నా? కత్తిపడి తిరుగుతున్నావు. పోలీసులు చూస్తే నువ్వు ఇండియా చూడు. హలో, నీ ఏజ్ క్లోజ్ అయ్యే వరకు నేను జైల్లో పెడతాను, అర్థమైందా? అవును తంబి. మరి కూర్చుని కూలుగా మాడుకుందా? పదా రా చేస్తాడు కంట్రోల్. మాటను బాగుండా. ఎందుకైనా టెన్షన్ అవుతావు? కామన్ నా లైఫ్ లో బ్యాంక్ ఆకు చాలా డేంజర్. తీసుకో తీసుకో, చల్లబడు. తమ్ముడు, వాడు నాకు కన్నీళ్ళు తాగిస్తే నువ్వు కొబ్బరి బొండం తాగిస్తున్నావు. ఎమోషన్ అవ్వద్దన్నా. కత్తి పట్టేవాడు కళ్ళల్లో కన్నీరు ఉండకూడదన్నా. నేను కొబ్బరి బొండం తాగిస్తాను, నువ్వు తాగుతూ ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ చెయ్యి. తమ్ముడు, ఓల్డ్ సిటీలో నటశేఖర్ అనే అతని పేరు ఎప్పుడైనా విన్నావా? సూపర్ స్టార్ కృష్ణ కాదు, ఓల్డ్ సిటీకి డాన్. నా పేరు చెప్తేనే ఓల్డ్ సిటీ మొత్తం గడగడలాడుద్ది. అలాంటిది వాడు నన్ను ఒక రోజున సహృదయా చంద్రకళాధర సహృదయా సాంద్రకళా పూర్ణోదయ లయ నిలయ. డార్లింగ్, కమలాసన్ వచ్చారు. కమలాసన్ వచ్చాడా? కూడా శృతిహాసన్ వచ్చిందా? అన్నా, యాక్టర్ కమలాసన్ కాదన్నా, డాక్టర్ కమలాసన్. వీడు కమలహాసన? నా పంచంత లేడు. పేరు మార్చుకో, పేరు మార్చుకో. వచ్చిన పనేంటి? ఏసేయాలి. ఇక్కడ ఫ్యాన్లే కానీ ఏసీలు ఉండవు. అరే పాగల్, నేనన్నది ఒకరిని లేపేయాలని. ఇటు రామ్మా. పొడవబడ్లది నన్ను కాదురా. ఆ ముక్క నేను పొడవక ముందు చెప్పాలి. నేను ఫ్లోలో ఉన్నప్పుడు హాఫ్ వేలో ఎంటర్ అయితే కత్తి ఇలాగే దిగుద్ది. అది డబ్బు పాటి డార్లింగ్. డబ్బైనా వాడి అబ్బాయినా, నేను క్లాసికల్లో ఉన్నప్పుడు క్లాస్ పెగితే మ్యాటర్ ఇలాగే ఉంటది. సౌండ్. పంచభూతములు ముఖ పంచకమై 6 ఋతువులు ఆహార్యములై. పంచభూతములు ముఖ పంచకమై 6 ఋతువులు. వీడి దగ్గర రౌడీజం చేసే బదులు పూరి జగన్నాథ్ స్టాండర్డ్ చేసి పెట్టా. ఇంట్రడక్షన్ బాగానే ఉంది కదన్నా. ఇప్పుడే మొదలైంది. ప్రకృతి పార్వతి నీతో నడచిన 7 అడుగులే సరసప్తకమై సగమదని సగమదని సగమగగ. ఎవడరా నువ్వు? అన్నా, డాన్స్ అద్దరిందన్నా. ఇన్నాళ్ళు ఎక్కడ దాచావు ఇంత టాలెంట్ ని? ముందు దండేసుకో అన్నా. అన్నా, నేనన్నా ఆల్ ఇండియా శేఖర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అన్నా. నీ ఫ్యాన్ అన్నా. గూండాలకు కూడా ఫ్యాన్స్ ఉంటారా? అన్న దందా కాదు అన్న, డాన్స్ కి ఫ్యాన్. నాలో అంత ఉందా? అన్నా, నీ టాలెంట్ నీకు తెలియట్లేదన్నా. నువ్వు పవర్ స్టార్ అన్నా. అది పవన్ కళ్యాణ్ కదా. నువ్వు రియల్ స్టార్ అన్నా. అది శ్రీహరి కదా. అన్నా, నువ్వు స్టైల్ స్టార్ అన్నా. అది అల్లు అర్జున్ కదా. అన్నా, ఏ స్టార్ కి లేని టైటిల్ నీకు ఇస్తున్నా. నువ్వు బాయిలింగ్ స్టార్ అన్నా. వాడు 30 years కదా. నువ్వు సూపర్ తమ్ముడు. అన్నా, వీడు నేను మునక్కాయ చెట్టు ఎక్కిస్తున్నానా? అరే చూప్. నా దగ్గర టన్నులు బీర్లు బిర్యానీలు తింటాం కదరా. ఏనాడని నన్ను పొగిడారా? నా టాలెంట్ గుర్తించారా? వీడు గుర్తించాడు. అన్నా, నువ్వు ఒక్కసారి ఊవనన్నా, భారత్ తో నీ ప్రోగ్రామ్ ఫిక్స్. భారత్ తో ప్రోగ్రామా? ఎదుట్రా దీనిలా ఉంటదా? లేడీ కాదన్నా, రవీంద్ర భారత్ అన్నా. నీలాంటి ఆనిముత్యాలు పర్ఫార్మ్ చేసే రంగస్థలం అన్నా. అది ఎక్కడ ఉంటుంది తమ్ముడు? ఇదే 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 ఈ తప్పనే కావాలన్నా. రేపు సాయంత్రం 6 నీ డాన్స్ ప్రోగ్రామ్ అన్నా. మరి ప్రాక్టీస్ కావాలేమో. అది కమల్ హాసన్ కన్నా, నీకు కాదు. అంతేనంటావా? అంతే కాదన్నా, కె విశ్వనాథ్ గారు చీఫ్ గెస్ట్, కేసీఆర్ గారితో షీల్డ్. కె విశ్వనాథ్, కేసీఆర్ కొంచెం డబ్బు ఎక్కువ అవుతుందేమో. ఎంత అవుతుందన్నా? మా అంటే 10 లక్షలు అవుతుందన్నా. అన్నా, నేను ఫ్యాన్ అన్నా, నీకోసం ఆ మాత్రం చేయలేనా?
అన్న ఈ టీవీ మా టీవీ జీటీ ఏ టీవీ ఉంటే ఆ టీవీ మొత్తం నీ లైవ్ అన్న. తమ్ముడు నా పెర్ఫార్మెన్స్ లైవ్ లో వస్తుందా? అవునన్నా ఈ 4 గోడల మధ్య నీ టాలెంట్ మాకు ఇప్పుడు వీలేదన్నా. వీళ్ళు ఒప్పుకోనన్నా రేపు సాయంత్రం 9కి నీ ప్రోగ్రామ్ కన్ఫర్మ్. నువ్వు రావాల్సిందన్నా, ఇది ఫిక్స్. రేయ్ ఇందాక సెటిల్మెంట్ అయిన డబ్బుల్లో 5 లక్షలు తమ్ముడికి ఇవ్వండి. డార్లింగ్ నేను మీతో డాన్స్ చేయొచ్చా? తమ్ముడు ఇది ఓకేనా? అన్నా నేను ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటే ఇక్కడే ఉంటా అంటావేందన్నా. నీకోసం అరుంధతి అనుష్కని ప్లాన్ చేశానన్నా. అనుష్క అంట. రేయ్ బ్యాలెన్స్ 5 లక్షలు కూడా తమ్ముడికి ఇచ్చేయి. గోవిందా గోవిందా. ఏంట్రా అరుపులు? ఏముంది తలుచుకుంటున్నానా? మంచిది మంచిది. అన్నా ఆ, సాయంత్రం 9 o'clock రవీంద్ర భారతి. నేను నీ కోసం వెయిటింగ్ చేస్తున్నా. నువ్వు ఖచ్చితంగా రావాలన్నా. అలాగే తమ్ముడు. ఓకేనా తమ్ముడు ఆ. ఫ్లెక్సీలు కొట్టించడం మర్చిపోకు. ఫ్లెక్సీలు ఏందన్నా పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టిస్తుంటే. అన్నా రేపు సాయంత్రం 9 o'clock షార్ప్ అన్నా. ఖచ్చితంగా రావాల్సిందే. నేను నీ కోసం వెయిట్ చేస్తున్నా. ఆ పని మీద ఉండు తమ్ముడు. రెడీ అన్నా, రెడీ. ఓకే సౌండ్. జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అన్నా నమస్తే అన్న. చెప్పన్నా ఏమన్నా నేసేయమంటావా? మ్యాటర్ పక్కన పెట్టి టీవీ పెట్టరా. రవీంద్ర భారతిలో ఈ రోజు శేఖర్ అనే డాన్స్ ప్రోగ్రామ్ వస్తుంది చూడు. ఓకే అన్న. ఓకే ఓకే. అన్నా అంబర్పేట అలీబాయ్ ఫోన్ చేసినానా? ఏది టివు? అరే అలీ వెంటనే రవీంద్ర భారతి దగ్గర వాలిపో. నా ప్రోగ్రాం చూపిస్తారా? అరే లైవ్ కవరేజ్ బే. అరే పాగల్ క్రికెట్ బెట్టింగ్లు అయితే కడతారు కానీ లైవ్ ప్రోగ్రాం చూడర్రా. నా డాన్స్ ప్రోగ్రాం మీద బెట్టింగ్ కట్టు. ఉంటా తీసుకోరా. అన్నా ప్రోగ్రామ్ రావట్లేదన్నా. ప్రోగ్రాం రావట్లేదా? అవునన్నా. 9ంటికి రా ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేది. 9ంటికి ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వగానే జబర్దస్త్ ఉండదు. మీలో కొట్టేసాడు పక్కెళ్ళాలి. నువ్వు దాని మీద పెట్టి కాన్సన్ట్రేషను. గట్లే అన్నా. అలాగే అలాగే. ఒరే ఫిష్ అన్నా ఇప్పుడే ఇలా ఉందంటే ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందంటే జనాలను కంట్రోల్ చేయడం చాలా కష్టం రా. అవునా రే అన్నా? నేను దిగితే క్రౌడ్ చుట్టుముట్టేస్తారు. అన్నా నువ్వు వెళ్ళి ఏ సైడ్ నా బ్యానర్ ఉందో దాంట్లో నా ఫోటో ఎక్కడుందో చెప్పు. ఓకేనా? వెళ్ళి ఆ పని మీద ఉండు. అన్నా వాడు మన బొక్క పెట్టినానా? వాళ్ళు ఇచ్చేది బోకే కదరా. బోకే కదా అన్న. కళ్యాణ్ గారు మన బొక్క పెట్టినానా? ఏంట్రా నువ్వు అనేది? అన్నా రవీంద్ర భారతి తాళం ఉందా? నాది అసలు ప్రోగ్రామే లేదంటానా? నన్నే మోసం చేస్తాడా? ఈ సిటీనే గడగడలాడించిన శేఖర్ అన్నే ముంచాడు వాడు. ఈ 2 రాష్ట్రాల అసెంబ్లీల సాక్షిగా, ఈ రవీంద్ర భారతి సాక్షిగా, హుస్సేన్ సాగర్ సాక్షిగా, బుద్ధుడు సాక్షిగా వాడు ఎక్కడున్నా ఏ దేశం ఎగినా సరే నిన్ను వదలబొమ్మాలే వదలా. అలా వాడు నన్ను తలదించుకునేలా చేశాడు తమ్ముడు. ఇప్పుడు తలెత్తుకోన్నా. ఎలా ఎత్తమంటావు తమ్ముడు? వాడి తల తీస్తే కానీ నేను తలెత్తను. ఈ పగల ప్రతీకారాలతో బీపీ షుగర్ తప్ప ఇంకేం ఉండవన్నా. తమ్ముడు నేను ఒక్కసారి మైండ్లో ఫిక్స్ అయ్యాను అనుకో, వాడి శవం చూసే వరకు ఎటువైపు తల తిప్పను. అబ్బో చాలా సౌందర్యలహరి స్వప్న సుందరి నువ్వే నా ఊపిరి. శృంగార నగరి స్వర్ణమాజరి రావే రసమాధురి. వందె చిన్నెల చిన్నారి నీ జంటకు ముఖం కూడా తిప్పనని చెప్పి మొత్తం బాడీలో పాటలను తిప్పిపోతున్నాడేంటి? ఇది ఈ వయసులో కూడా సర్వీస్ ఉన్నాడా? ఎరా ఈయన కూడా వదలలేదా? ఓ 10 వేసాను రా అంతే వాడిని. ఫు, అంతేనా? ఇది దగ్గర కనీసం 50 వేయొచ్చురా. అవునా? ప్లీజ్ యార్, నో మనీ. పర్సనల్ గర్ల్స్, 2 girls రన్నింగ్, నో మనీ. ప్లీజ్ యార్, 2 girls చీట్ మీ. చెప్పరా మనీ లాస్ట్ మనీ ప్లీజ్. నో మనీ హౌ వి కెన్ పే. ట్రై టు అండర్స్టాండ్. అమ్మో రేయ్ 30 years కమల్ హాసన్ ఇట్లా వస్తున్నాడు. మొహం తిప్పు తిప్పు. అరే నమస్తే రా భాయ్. May I help you? 1 room. From which country? మనీ Country. ఇండియా. India. Hmm. 1 AC room. ఒక నేసి వేయడానికి వచ్చాను. Okay. How many days? ఆ నేసే వరకు ఉంటాను. టేక్ దిస్ మనీ. Okay. గివ్ ద రూమ్ కి. Take it. Thai massage. మసాజ్ Yeah. ఎట్రా ఎవరో తెలియకుండా 303కి వచ్చాయి. Thank you. ఫైన్. వెళ్ళిపెట్టరాడు. యు వాంట్ మనీ?
కీప్ హిమ్ ఐ విల్ పే యు ఇన్ 10 minutes. Hey, no, my friend, bring money. I know her. ఐస్ పెట్టినట్టుంది కదా. ఆహా. అబ్బా 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 ఆహా అది ఏయ్ పోనీయే. ఈ టైంలో ఎవడీడు ఖుషిగాడు. ఏమన్నా బావునా అవే? అరే ఏమైందనా దెబ్బ గిట్ల తాకిందా? మసాజ్ రా. అన్న జర స్పీకర్ ఆన్ చేయరా, అది మేము కూడా వింటాం. గట్లనా రా? మస్తుందన్నా. చూడకుండా ఎట్ట చెప్తావరా? సినిమా పోస్టర్ చాలన్నా క్లైమాక్స్ చెప్పనీకే. ఒక్క ములుగు చాలన్నా రక్తం ఉడకనీకే. ఛీ! అదే పట్టు. అబ్బా ఏ బండా, అది బాడీ ఏ రాయి కదే. అబ్బా అబ్బా గొప్ప సుఖాన్ని ఇచ్చారే. తాయి సినిమా చూపించారు. రేయ్ నువ్వా? డైరెక్ట్ గా మొన్న ఢిల్లీ పులిబోన్లో పడ్డాడు చూడు, అట్ట పడ్డవరా నా దగ్గర. అయిపోయేవరా ఈ రోజు. రా. అంత లేదు కాక, కింద పోలీసులు వెయిటింగ్. పోలీసులా? రైడింగ్? యా, మన ఊర్లో అనుకున్నా వదిలేయడానికి. బ్యాంకాక్ ఇది, దొరికితే డైరెక్ట్ హ్యాంగే. బాబు మనం ఇండియన్స్, పైగా తెలుగు వాళ్ళం. ఒక ఎన్టీఆర్, ఒక ఏఎన్ఆర్, ఒక చిరంజీవి, బాలకృష్ణ, ఒక పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, వీళ్ళందరూ కలిసి ఉన్నప్పుడు దేశం గారి దేశంలో మనం కలవడం తప్పేంటి? నమస్తే నమస్తే. ఉండవేండి ఉషా ఉషా, ఇంత ఆయిల్ రైస్ ఆనందమైంది ఇక్కడ. వెళ్ళు. నమస్తే నమస్తే. ఇదిగో తమ్ముడు, ఎలవలో మేనేజ్ చేసి నన్ను బయటపడేయమ్మా. సరే, మనం తెలుగు వాళ్ళం అంటున్నాం కాబట్టి ఈ మనీతో మసాజ్ అని మేనేజ్ చేస్తాను, ఓకేనా? ఓకే. అవసరమైతే ఇంకో కట్ట కూడా ఇస్తాను, త్వరగా రా. అన్నా ఏంది బే? షో అయిపోయి ఉంటుంది, జర ఫోన్ చేయరా. అదే నీ అయ్యా. ఈ టైంలో ఎవడు? రే ఫిష్, అన్నా షో టాకేందన్నా? రేటింగ్ 5 ఇచ్చారా? అంటే పెద్దిట్ట అన్నా. సినిమా సూపర్ హిట్. మన కలెక్షన్ 20,000 బొక్క. ఒరేయ్, ఇక్కడ పోలీస్ రైడింగ్. అదేంటన్నా అన్ని ఫ్రీ కదా? పోలీస్ రైడింగ్ ఏందన్నా? ప్రియా అమ్మాయి మళ్ళీ దెబ్బడిపోయిందా? ఆడెవడో ఢిల్లీలో పులిబోన్లో పడ్డాడు అన్నారు కదా, ఆడు కాదు, నేను పడ్డాను. ఒరేయ్ నువ్వు ఫోన్ పెట్టారా? ఈ ఆనందం ఎక్కడ ఉంది? ఇదిగో. వీడు కళ్యాణ్లో ఉన్నాడేంటి? కళ్యాణ్ ఏంట్రా? అటు చూడు. ఇప్పుడు ఏం చేద్దాం? నేను చెప్పినట్టు చెయ్యి, ఓకే? నవ్వు. ఇలాంటి అనుకోలేదు. అంజలి, అది కాదు డార్లింగ్, డార్లింగ్ డార్లింగ్. గుండె నిండా గుడి గంట, రోజు 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 రోజా పువ్వా. అమ్మ పాటలు అయిపోతుంది, ఆగవే. హలో, నా మాట విను. హలో హలో. ఇదేంటిది పలాంతర పగిలిలా ఉంది? ఏంటి మేనేజ్ చేయలేదు? ఎవరిది? గర్ల్ ఫ్రెండ్ భయ్యా. గర్ల్ ఫ్రెండ్ అయితే మరి నిన్నెందుకు కొట్టింది? వేరే వాడు గర్ల్ ఫ్రెండ్ ముద్దు పెడితే కొట్టదాం. వేరే వాడి గర్ల్ ఫ్రెండ్? అసలు నువ్వు ఎలా వచ్చేటి? ఆడు మళ్ళీ నాకు సినిమా చూపించాడు. అబ్బా, ఒకే సినిమా ఎన్నిసార్లు చూస్తారు భయ్యా? చూడాల్సి వచ్చింది. సినిమాలో విలన్స్, రియల్ లైఫ్ లో నువ్వు ఎందుకు పదే పదే ఎదవలైపోతారు? అంటే ఆడు హీరో అని ఫిక్స్ అయ్యావా? నువ్వు పెద్ద విలన్ గా ఫిక్స్ అయినా. అది వాడిని వేసే వరకు బ్యాంకాంగ్ వదిలిపెట్టి వెళ్ళను. నువ్వు అదే మాట్లాడుతున్నావు. అని నీకు ఎందుకు అంత కష్టం? నీ అడ్రస్ చెప్పు, రూమ్ నెంబర్ చెప్పు, ఆడు తెచ్చేస్తాను. కసక్కని సదకండి. ఏంటి? మిల్ఫోర్డ్, రూమ్ నెంబర్ 303. 9th ఫ్లోర్ కదా? నీకెలా తెలుసు? రెగ్యులర్ కస్టమర్ అన్నా. నువ్వు వెళ్ళు. సినిమా చూపిస్తామా? నమస్కారం అన్న. నమస్కారం. అరే రా రా రా, నువ్వా? రా రా, కూర్చో కూర్చో. అరే
రెస్పెక్ట్ ఎక్కువ తమ్ముడికి. కూరలంతా ఇలాగే ఉండాలి. దా, ఓ పెగ్గి. హైదరాబాద్ లో మీరంటే మాకు ఇది మీ ముందే తాగనన్నా. అరే అది హైదరాబాద్ రా పోయి. ఇదేంది ఇది? బ్యాంకాక్. ఇక్కడ అన్ని ఫ్రీ. ఇది ఫ్రీ, అది ఫ్రీ, నువ్వు ఫ్రీ, నేను ఫ్రీ. హెర్రి పాప మందు ఫ్రీ అనుకుని ఫ్రిడ్జ్ లో తీసి మరీ ఎత్తున్నాడు. బిల్లు ఎత్తగా తెలియడికి చుక్కలు కనిపిస్తాయి. చల్ చల్ చల్. ఇంకోటి ఆఫ్రికన్ చింపాంజీ లాంటి ఫేస్. వన్ మోర్ ప్లీజ్. అరే ఓర్ నా ఎర్రి 30 years తమ్మి టంగ్ స్లిప్ అవుతుంది. బొంగే కాదు. సినిమాలు చూడవారా నువ్వు? ఎందుకు చూడం? శివ సినిమా చూసావా? అందులో నాగార్జున దొరకకపోతే రఘువర్ని ఏం చేస్తాడరా? అలా లవర్ని టార్గెట్ చేస్తాడు కదా. అలాగే నువ్వు వెతకపోయేవాడికి ఒక ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఉంటది. ఆడి ఫ్రెండ్ తలుతున్నాడు రే, వాడు దొరకడు రే, దేవాతకుడు. వెరీ గుడ్, నీలాగా. కరెక్ట్, నువ్వే కరెక్ట్. ఆడిని క్యాచ్ చేస్తే ఈడు దొరుకుతాడని మినిమం కామన్ సెన్స్ కూడా ఉండదురా. ఆడికి గర్ల్ ఫ్రెండ్ ఉందని నీకు ఎలా తెలుసు? నీ ఆగు ఆగు ఆగు. మనిషి అన్నాక 2 కళ్ళు ముక్కు ఎంత కామన్, మగాడు అన్నాక గర్ల్ ఫ్రెండ్ అంతే కామన్. ఇది ఆడి గర్ల్ ఫ్రెండ్. మాంత్రికుడి ప్రాణం చిలకలు ఉన్నట్టు ఆడి ప్రాణం దీనిలో ఉంది. ఏయ్ మంది బాయ్, బాటిల్ తీసుకెళ్ళి. తెలుడు రే, నువ్వు చాలా తెలుడువే. కుడి ఎడమైతే పొర్రపాటు. ఇక నుండి దీనికి ప్రతిరోజు విశ్వరూపం. చిలక, నీ ప్రాణం నా చేతిలో ఉంది. అయిపోయావే నువ్వు. నేనే హీరో, నేనే. కొంచెం క్యాష్ అడ్జస్ట్ చేసి. అమ్మ మిత్రద్రోహి, నా మందు తాగి నాకే పిస్కెట్టేస్తావా? ముందు ఆణ్ణి కాదురా, నీ సంగతి చూడాలి. మన డబ్బు వచ్చిన తర్వాత నన్ను సినిమాగా పెట్టి నన్ను హీరో చేస్తారు. అప్పుడు ఒక్కడే చూసుకోవాలరా. హీరో వచ్చారండి, పరిగెట్టండి, పట్టుకోండి. చోర్, దొంగ, రాబరీ, సునామీ, monster. Bill pay. Yes. No pay. No pay. Beer bill 90,000. బియర్ Yeah. యూ సెడ్ ఆల్ ఫ్రీ. Yeah. ఓ 1 minute. ఇతను ఎవరితను? తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నాడు. ఇదో మాస్టర్ ఇటు రండి. చెప్పండి. ఇప్పుడు ఇది ఫ్రీ, అది ఫ్రీ, మందు ఫ్రీ అని చెప్పి 90,000 బిల్ అంటాడేంటి? అవును, మందుకు డబ్బులు కట్టాలండి. సర్వీస్ ఫ్రీ. సర్వీస్ మాత్రం ఫ్రీయా? ఇప్పుడు బిల్లు కట్టకపోతే 4 పీకుతారు. 4 బిగుతారా? మీరు బయలుదేరండి. చంద్రబాబు నాయుడు భలే చెప్పావయ్యా, బిల్లు కట్టకపోతే 4 పీకుతారు. అలా జరగకూడదు. 1 minute. చెప్పన్నా. అర్జెంటుగా నా అకౌంట్లో ₹1,00,000 ఇయ్యి. లేకపోతే వీళ్ళిద్దరు నన్ను పీకేటట్టున్నారు. ఇక్కడ వచ్చి పీకేది ఏముంది కానీ ఆనే ఉండు. కంపెనీ ఇప్పుడు ఏంటి నా పరిస్థితి? Okay. అపురూపమైనదమ్మ ఆడజన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. అపురూపమైనదమ్మ ఆడజన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. బ్రతుకులో సగపాలు తనదిగా జీవితం. దందాలు సెటిల్మెంట్లతోటే సగం జీవితం సంక్రాంతికి పోయింది. ఫస్ట్ టైం నేను చూడంగానే ఏదో తెలియని అనుభూతి. నిన్న నువ్వు చేసిన సహాయానికి నేను ఫ్లాట్ అయిపోయాను. అందుకు కృతజ్ఞతగా ఆ రుణం ఎలా తీర్చుకుంటున్నానో తెలుసా? తెల్ల చీర కట్టుకో, మల్లెపూలు పెట్టుకో, తెల్లార్లు నా పేరు వల్లించుకో. ఎందుకు? ఇదే అసలు రాత్రి. హలో, ఏరా
మంచి జోష్లో ఉన్నట్టున్నావు. నేను రా రాజ్, కళ్యాణ్ రాజ్. అన్నం వేసిన చేతిని కుక్క కూడా కరవదురా, కానీ నువ్వు కరిచావు. నేను హ్యాపీ మూడ్లో ఉన్నాను కాబట్టి నేను వదిలిపెట్టేస్తాను. కానీ ఒక్కటి మటు గుర్తుపెట్టుకో, ప్రేమ కోసం ఈ జన్మెత్తాను, పగ సాధించడానికి ఇంకో జన్మెత్తుతాను. అరే ఇంకో జన్మ దాకెందుకురా, హైదరాబాద్లో కలుద్దాం నాడు. పెట్టేరా ఫోను. లైట్ ఓ తాయి భాష కదా. విత్ లైటే వితౌట్ లైటా? లైటే. ఓకే. అమ్మనీయమ్మ, మొత్తం తగేసేవంటే మొగుడన్నా కాస్త ఇవ్వాలి కదా. సరేలే, ఏదైతే అది అయిందిలే కానీ దా. అబ్బా అమ్మనీయమ్మ, ఏంటి ఎంత గట్టిగా ఉన్నావు? పంప తీసి నా అలాగే ఎక్సర్సైజ్ చేస్తున్నావా? దా. అబ్బా ఆహా, అమ్మో ఈడ నెంబర్ 9. నేనండి అయ్యి బాబా వినండి నా మాట. అది అటు ఇటు కానీ కేసే. అరే ల్యాండింగ్ ప్రాబ్లం అక్కడ. అరే 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 ఛీ! నా జీవితం సగం నాకు ఈ విషయం హైదరాబాద్ లో తెలిసిందంటే నా పరువు పోతుంది. అమ్మో ఇలా నా జీవితం సగరాగిపోయిందండి. ఏమన్నావో ఏం విన్నానో, కన్నులతో మాట్లాడే భాషే వేరు. ఏదో మాయా చేసావయ్యా, మనసులతో పాటాడే రాగం వేరు. చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే, గుండెల్లో నీ ఊసే ఒక భాసే చేసే. గుచ్చే చూపుల్లో నా రవిచ్చే నవ్వు.